బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీర్పేట్ మాధవి మర్డర్ కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అయితే ఓ మహిళ హత్య హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసురుతుంది. చంపింది, కాల్చింది, చెరువులో పడేసింది నిజం. నిందితుడు కూడా ఒప్పుకుంటున్నాడు. కానీ ఎవిడెన్స్లు లేకుండా చేయడం పోలీసులకే ఛాలెంజ్గా మారుతుంది. అయితే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసు అదుపులో ఉన్న గురుమూర్తి తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కానీ పోలీసులు మొదట మిస్సింగ్ కేసుగా దీన్ని నమోదు చేశారు. మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చాలి అంటే అనేక ఆధారాలు పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. కానీ అనూహ్యంగా ఈ కేసులో మాధవి హత్యకు గురి అయినట్టు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో పోలీసులు పలు రకాలుగా ఈ కేసును ప్రూఫ్ చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఇలాంటి కేసులు నమోదైన రాష్ట్రాల నుండి ఎక్స్పర్ట్ టీంలను రాచకొండ పోలీసులు సంప్రదించారు. ఇక తాజాగా మన రాష్ట్రంలో ఉన్న ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దింపారు. మృతదేహానికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. కాబట్టి క్లూస్ టీంకు లభించిన హెయిర్ శాంపిల్ ఆధారంగా DNA పరీక్షకు పంపించారు. ఒకవేళ అధికారులకు లభించిన DNA శాంపిల్స్ తో గురుమూర్తి పిల్లల హెయిర్ DNA ఒకటే అని తేలితే ఆ రిపోర్ట్ను పోలీసులు కోర్టుకు సమర్పించి గురుమూర్తిపై మర్డర్ కేసు నమోదు చేయనున్నారు. మరోవైపు FSL అధికారులు మరో టెక్నాలజీని ఉపయోగించి ఆధారాలను సమర్పించనున్నారు. సూపర్ లైట్ టెక్నాలజీ ద్వారా మనిషి కంటికి కనిపించిన ద్రవ పదార్థాలను సూపర్ లైట్ టెక్నాలజీ ద్వారా కనిపెట్టవచ్చు. FSL అధికారులు మీర్పేట్ కేసులో ఈ టెక్నాలజీని ఉపయోగించున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటికే గురుమూర్తి ఇంట్లో రక్తపు మరకలను సేకరించారు. మాధవిని హత్య చేసిన తర్వాత గురుమూర్తి ఇంట్లోనే బాత్రూంలోనే మాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత ముక్కలను ఒక బకెట్లో ఉడకబెట్టాడు. శరీర భాగాలు ఉడికించేందుకు వాటిని నీటిలో వేసి వాటర్ హీటర్ పెట్టాడు. ఆ తర్వాత ముక్కలను ఫ్లష్ చేసి బాత్రూమ్ మొత్తాన్ని 10 సార్లు కడిగాడు. మరికొన్ని శరీర భాగాలను బకెట్లో ఉంచినట్లు కూడా పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు ఇంట్లో నుండి బయటకు వెళ్లిన సీసీ కెమెరా విజువల్ కూడా పోలీసులకు దొరికింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. సాగర్ చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మీర్పేట్ వెంకట మాధవి కేసులో హత్య కేసులో పోలీసులు ఒక కీలక అప్డేట్, ఒక కీలక పురోగతి సాధించినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు భర్త గురుమూర్తిని విచారణలో సంచలన విషయాలు వెలుగు చూడడంతో ఇవన్నీ గురుమూర్తి చెప్పినటువంటి స్టేట్మెంట్లో విషయాలన్నీ జరిగాయా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసి పెట్టారు. దాదాపు వారం రోజుల దర్యాప్తు చేసిన పోలీసులకు ఒక్క ఆధారం కూడా దొరకకపోవడంతో అసలు గురుమూర్తి చెప్పింది నిజమా కాదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. గురుమూర్తి చెప్పిన విధంగా తన భార్యను అతి కిరాతకంగా అత్యంత దారుణంగా ఇంట్లోనే హత్య చేసి ముక్కలుగా చేసి వాటిని కాల్చి ఆ బూడిదను కూడా చెరువులో పనిచేసి మిగతా కొన్ని భాగాలను కూడా డ్రైనేజ్లో పడేసినట్లుగా కూడా ఆయన స్టేట్మెంట్ చెప్పారు. ఇవన్నీ విన్న పోలీసులు కంగుతున్నారు. అసలు ఇంత దారుణంగా ఒక్క వ్యక్తే హత్య చేస్తాడా, గురుమూర్తి ఒక్కదే హత్య చేసి ఉంటాడా అన్న కోణంలో కూడా పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. మొత్తంగా దాదాపు 4-5 రోజుల దర్యాప్తులో కీలక అంశాలను రాబట్టినటువంటి పోలీసులు ఆ చెరువుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో మురిపేట పరిధిలో ఉన్నటువంటి జిల్లెలగూడ చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు గురుమూర్తిని తీసుకెళ్లి చెకింగ్ చేశారు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని తనిఖీలు చేశారు. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 5-6 రోజుల పోలీసుల దర్యాప్తులో ఒక్క క్లూ కూడా దొరకకపోవడంతో ఈ కేసును బిగ్ టాస్క్ గా తీసుకున్నారు పోలీసులు. పోలీసులకి ఒక సవాల్గా మారింది ఈ మిస్టరీ డెత్ కేసు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ ఎట్టకేలకు పోలీసులు ఒక సరికొత్త టెక్నాలజీతో, బ్లూరేస్ టెక్నాలజీతో ఈ మృతురాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక చర్యలైతే తీసుకున్నారు. ప్రత్యేక తనిఖీలు చేశారు. బ్లూలేస్ టెక్నాలజీ ద్వారా కొన్ని ఆధారాలను క్లూస్ టీం కూడా సేకరించింది. అయితే ప్రధానంగా భర్త గురుమూర్తి తన ఇంట్లోనే భార్య వెంకట మాధవిని హత్య చేసి ముక్కలుగా చేసి నరికి ఆ బొక్కలను కూడా పూర్తిగా పొడి చేసి చెరువులో కలపడం, కొన్ని అవయవాలను కూడా ఆయనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన పూర్తిగా కాల్చి దాన్ని బూడిద చేసి అటు
ఫ్లష్ చేసి వాష్రూమ్లో లేదంటే ఇతర డ్రైనేజీ ఇంట్లోనే బాత్రూంలో ఇదంతా చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కీలకంగా క్లూస్ టీమ్ సేకరించినటువంటి ఆధారాలు వెంకట మాధవికి సంబంధించినటువంటి శరీర టిష్యూ వెంట్రుకలు ఈ రక్తపు మరకలను కూడా పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ FSL కు కూడా పంపారు. ఇది ఒక కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ కీలక ఆధారాలతోనే పోలీసులు ఈ మిస్సింగ్ కేసును కాస్త హత్య కేసుగా కూడా మార్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ FSL క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాల నివేదిక ఆధారంగా కూడా దీన్ని పూర్తిగా హత్యగా చిత్రీకరించిన అనంతరం నిర్ధారణకు వచ్చిన అనంతరం కూడా ఈ నివేదిక అనంతరం గురుమూర్తిని దోషిగా చూపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి నివేదిక ఆధారంగానే పోలీసులు ఈ కేసులో కీలక ఆధారంగా కోర్టుకు కూడా సమర్పించే అవకాశం ఉంది. అయితే FSL కు పంపిన దాంట్లో ఈ DNA మ్యాచింగ్ కొరకు కూడా ఆధారాలు సేకరించారు. వెంకట మాధవికి సంబంధించిన 2 పిల్లల శాంపిల్స్తో DNA శాంపిల్స్తో పాటుగా వెంకట మాధవి తల్లికి సంబంధించినటువంటి DNA శాంపిల్ కూడా ఇప్పుడు FSL అధికారులు కూడా సేకరించారు. అయితే ఈ రెండింటిని మ్యాచ్ చేస్తారు. వెంకట మాధవికి సంబంధించినటువంటి శరీర టిష్యూ వెంట్రుకలు రక్తపు మరకలు వీటి ఆధారంగా DNAని సేకరించిన అనంతరం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు దీన్ని ఆ పిల్లలకు ఆ తల్లికి సంబంధించినటువంటి DNA మ్యాచ్ చేసి చూస్తారు. దీని ఆధారంగా మరికొద్ది సేపట్లో కూడా మీర్పేట్ పోలీసులకు కూడా ఈ నివేదిక అందనుంది. DNA రిపోర్ట్ అనేది ఈ కేసులో కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కీలక నివేదిక అనంతరం కూడా గురుమూర్తిని దోషిగా పూర్తిగా ఎవిడెన్స్ తో సహా ప్రొడ్యూస్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు ఈ నెల 18వ తేదీన పోలీసులకు అత్తమామతో సహా అమాయకంగా వచ్చి తన భార్య మిస్ అయిందంటూ ఫిర్యాదు చేసినటువంటి గురుమూర్తి తానే భర్త తన కట్టుకున్న భార్యను ఇంట్లోనే హత్య చేసినట్టు. ఎందుకంటే ఇక్కడ కీలకంగా వెంకట మాధవి మీర్పేటలో ఉన్నటువంటి జిల్లాలో కూడా నివాసానికి లోపలికి వెళ్ళింది, కానీ బయటికి రావలేదు. ఇదొకటే కీలకంగా అనుమానంగా పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇటు మాధవి తల్లిదండ్రులు కూడా గురుమూర్తి పైన అనుమానాలు వ్యక్తం చేయడం, గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరి మధ్య కొంత గొడవలు జరుగుతున్న నేపథ్యంలో భర్త పైన కూడా అనుమానం వ్యక్తం చేసినప్పుడు భర్త గురుమూర్తి హత్య చేసి ఉంటాడని మొదట భావించారు. కానీ ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా దేశంలోనే ఇట్లాంటి ఘటన ఇట్లాంటి హత్య కట్టుకున్న భార్యని ముక్కలు చేసి ఆధారాలు లేకుండా చేసిన గురుమూర్తి హత్య ఉదాంతం అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ఈ కేసులో పోలీసులు అయితే కొన్ని కీలక ఆధారాలు ఇది ఒక కీలక పురోగతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే FSL రిపోర్ట్ ఆధారంగా నిందితునికి హత్య చేశాడని పోలీసులు నిర్ధారించనున్నారు. ఈ నేపథ్యంలో 5 రోజుల దాదాపు వారం రోజుల పోలీసుల దర్యాప్తులో నిందితుడు కూడా ఎంతో చాకచక్యంగా తన భార్య వెంకటమాధవికి సంబంధించినటువంటి డెడ్ బాడీని పూర్తిగా లేకుండా ఆనవాళ్లే లేకుండా చేసేందుకు వెబ్ సిరీస్లను కూడా చూసి కొన్ని క్రైమ్ థ్రిల్లర్స్ ను కూడా చూసి దాదాపు 18 గంటలు తన భార్య శరీర భాగాలను ముక్కలుగా నరికి అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా తన గురుమూర్తి తన భార్యకు సంబంధించినటువంటి శరీర భాగాలను కట్ చేసి ఉడికించి వాటిని బూడిద చేసి స్టవ్ పైన గ్యాస్ సిలిండర్ పైన వేడి చేసి వాటిని ముక్కలుగా చేసి అత్యంత దారుణంగా ఇదొక దారుణమైన ఘటనగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. పోలీసులకు కూడా వారం రోజుల దర్యాప్తులో కొన్ని కీలక ఆధారాలు ఒక్క ఎవిడెన్స్ కూడా లేకపోవడంతో పోలీసులు కూడా తలలు పట్టుకున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఎట్టకేలకైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ FSL రిపోర్ట్ ఆధారంగా కొన్ని శాంపిల్స్ సేకరించినటువంటి పోలీసులకు DNA రిపోర్టు మరికొద్ది సేపట్లో అందే అవకాశం ఉంది. DNA రిపోర్ట్ వచ్చిన అనంతరం కూడా పోలీసులు ఈ కేసును ఛేదించనున్నారని చెప్పుకోవచ్చు. హత్యగానే నిర్ధారించి హత్య కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చిన అనంతరం ఈ FSL ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా DNA మ్యాచ్ అయిన అనంతరం ఈ రిపోర్ట్ ఆధారంగానే పోలీసులు కోర్టుకు రిమాండ్ పంపించే అవకాశం ఉంది. మరి ఈ నివేదిక అందిన అనంతరం కూడా పోలీసులు ఈ విషయం పైన ఈ హత్య పైన మిస్టరీ డెత్ పైన కూడా కీలక అంశాలు కూడా బయట పెట్టే అవకాశం ఉంది. అనేక ఆరోపణలు చుట్టూ భార్య మాధవికి కొన్ని అనుమానంతోనే భర్త హత్య చేశాడు లేదా గురుమూర్తికే ఇతర అమ్మాయిలతోని తన గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది మహిళలతో దగ్గరి బంధువులతో కొన్ని సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే ఈ హత్య చేశాడన్న అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎట్టకేలకు ఈ మిస్టరీ డెత్ నైతే ఛేదించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే DNA రిపోర్ట్ అనేది కీలకంగా మారనుంది. DNA రిపోర్ట్ వచ్చిన అనంతరం కూడా రిమాండ్ తరలించిన అనంతరం కూడా పోలీసులు ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఎందుకంటే అనేక ఊహాగానాలు వచ్చాయి. ఎందుకంటే దాదాపు 5 రోజులుగా పండగ అనంతరం సంక్రాంతికి వస్తున్నామనే సినిమాకి తీసుకెళ్లినటువంటి భర్త తన కట్టుకున్న భార్యను 2 పిల్లలు ఉన్నారు వారిని తమ సోదరి ఇంటికి పంపించి ఇంట్లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఉదంతం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో పోలీసుల దర్యాప్తులో మరికొన్ని కీలక అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ DNA రిపోర్ట్ అనంతరం రిమాండ్ తరలించిన అనంతరం కూడా ఈ కేసులో పలు కీలక అంశాలను కూడా పోలీసులు వెల్లడించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. నిత్య
అరుదైన కేసుగా రాచకొండ పోలీసులు మీర్పేట్ కేసును పరిగణిస్తున్నారు. దీంతో కేసుకు సంబంధించిన మరింత ఆధారాల కోసం ఇతర రాష్ట్రాల నుండి ఇదే తరహాలో నమోదైన మర్డర్ కేసులు దర్యాప్తు చేసిన అధికారులను రాచకొండకు పిలిపించారు. వారి సలహాలు సూచనలపై సైతం పోలీసులు తీసుకుంటున్నారు. త్వరలోనే కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించి నిందితుడు గురుమూర్తికి శిక్ష పడేలా చేస్తామంటూ పోలీసులు చెబుతున్నారు.